ఇది నిలువు 12 ఇంచులు వచ్చింది కాబట్టి మనము ఇటు హాఫ్ తీసుకుంటే 13 ఇంచులు అవుతుంది. ఇది పేపర్ మనకి నిలువుగా పెట్టుకొని మనకి ఎదురుగుంటే ఇలాగా 12 ఇంచులు, దీన్ని నిలువు అంటారు. 12 ఇంచులు తీసుకోవాలి. 12 వచ్చింది కదా, 13 తీసుకోవాలి. 1 ఇంచు ఎక్కువ అనుకున్నాం కదా. ఇప్పుడు వెనకాల వీప్ వాడు, ఇది నెక్ ఎంత పొడవు ఉంది ఈజీగా తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఇలా పెట్టుకోవాలి. ఇది 5 ఇంచులు వచ్చింది. 5 ఇంచులు అంటే మనం 1 ఇంచు ఎక్కువ తీసుకోవాలి. 6 ఇంచులు పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ 5 ఇంచులు పెట్టుకోవాలి. ఇది చిన్న జాకెట్ కాబట్టి 5 ఇంచులు సరిపోతుంది. నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు పెట్టుకోవాలి. అంటే 2 ఇంచులు నెక్ వెడల్పు, 3 ఇంచులు షోల్డర్. మనం ఇక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 2 ఇంచులు తీసుకుంటే ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి నెక్ వెడల్పు. అప్పుడే మనకి నెక్ రౌండ్గా వస్తుంది అన్నమాట. వెనకాల 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. దీన్ని ఇలాగా స్ట్రైట్గా గీత కొట్టుకోవాలి. స్ట్రైట్గా గీత కొట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని రౌండ్గా సర్కిల్ చేసేసుకోవాలి. మనకి వెనకాల నెక్ భాగం వచ్చేసింది. ఇప్పుడు మనం అడ్డం తీసుకోవాలి. అడ్డం వచ్చేసి దీనికి 10 ఇంచెస్ ఉంది. ఇలా కొలత తీసుకోవాలి. అడ్డం ఒక జాకెట్ ఉంటే మడతలు 2 మడతలు 4 సగానికి వంచితే 4 మడతలు అవుతుంది అన్నమాట. అంటే మనం అడ్డం 11 ఇంచులు వచ్చింది. ఇంత ఖర్చు అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచే తీస్తున్నాను. 10 ఇంచెస్ వస్తుంది. 10 ఇంచెస్ వచ్చింది. ఈ 10 ఇంచెస్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే ఇక్కడ నుంచి. ఈ జాకెట్ మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం కాబట్టి ఇది నెక్ మాట. ఈ నెక్ దగ్గర నుంచి మనం 10 ఇంచెస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇది నిలువు, ఇది అడ్డం. నిలువు వచ్చేసింది, అడ్డం వచ్చేసింది, వీపు వచ్చేసింది, షోల్డర్ వచ్చేసింది, నెక్ వెడల్పు వచ్చేసింది, నెక్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సింది చంక పొడవు. చంక పొడవు ఎంత ఉందంటే, మనం చంక పొడవు తీసుకోవాలంటే ఇలా కొలుసుకొని మనం అవసరం పడకుండా ఇక్కడ నుంచి తీసుకుంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ నుంచి 7 ఇంచులు వచ్చింది. 7 ఇంచులు వచ్చిందంటే మనం 7 ఇంచులు తీసుకోకూడదు. ఇక్కడ లోపల క్లాత్ ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని 7.5 పెట్టుకోవాలి. ఇలా 7.5 పెట్టుకోండి. అప్పుడు ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది? 13 ఇంచుల్లో మనకి 7.5 పోతే 5.5 ఇంచులు మిగులుతుంది. ఈ 5.5 ఇంచులు మనం ఇక్కడ నుంచి కొలత వేసుకుంటాం. 5.5. ఈ 5.5 నుంచి ఇక్కడికి మనము అడ్డంగా ఇలా గీసుకుంటాం. ఇలాగా ఇలా ఎల్ షేప్లో గీసుకుంటాం. గీసుకొని ఇక్కడ మనము 2 ఇంచులు కానీ 1/2 కానీ పెట్టుకోవచ్చు. ఇలా ఇప్పుడు మనకి ఇది వెనక భాగం వచ్చేసింది. అంటే ఇది వెనక భాగం అన్నమాట. కత్తి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని నిలువు అంటారు. 12 ఇంచులు వచ్చిందనుకోండి 13 ఇంచులు పెట్టుకోవాలి. 13 ఇంచులు వచ్చిందనుకో 14 ఇంచులు. అంటే మనం 1 ఇంచు అడ్వాన్స్లో ఉండాలి. ఇది నిలువు. ఇక్కడ నుంచి ఇక్కడికి అడ్డం. ఇది మనం 10 ఇంచెస్ తీసుకుని ఎంత వస్తే అంత పెట్టుకుంటాం. ఒక జాకెట్కి ఇలాగ 4 మడతలు వేసి తీసుకున్న దాన్ని అడ్డం అంటారు. దీన్ని నిలువు అంటాం. 1-10 సార్లు చెప్తుంది. అయితే మనకి ఈజీ మెజర్మెంట్స్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి
నెక్కు పొడవు తీసుకోవడానికి అటు ఇటు అవుతుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వీప్ తీసేసుకున్నాం అనుకో. వీప్ అంటే ఇది మాట. ఇది తీసుకున్నాం అనుకో ఇలాగా. ఇంకో చూడండి, మీకు ఇలా చూపిస్తుంది. అంటే ఇటు ఇటు మనం క్లాతులు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది అటు ఇటు పోతుంది అనమాట, లోపలికి వెళ్ళిపోతుంది ఈ క్లాత్. మనం నుంచి అడ్వాన్స్లో ఉన్నాం అనుకో బాగుంటుంది. ఇంకా ఇక్కడ షోల్డర్ 5 ఇంచులు తీసుకోవాలి. ఈ జాకెట్ గల మనిషి సన్నగా ఉంటారు కాబట్టి సన్నగా హైట్ తక్కువ ఉండొచ్చు, బహుశా 5 ఇంచులు తీసుకున్నాం. 5 ఇంచులు తీసుకుంటే ఈ 5 ఇంచుల్లో నుంచి 2 ఇంచులు నెక్ వెడల్పు, 3 ఇంచులు షోల్డర్ అన్నమాట. ఇక్కడ ఈ 2 డివైడ్ అయిపోయాక మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఇక్కడ 6 ఇంచులు తీసుకున్న దగ్గర ఇక్కడ 2 తీసుకున్నాం కదా, ఇక్కడ 2.5 తీసుకుంటాం అన్నమాట. ఈ 2.5కి మనం అడ్డంగా గీత కొట్టేసుకొని మళ్ళీ ఇక్కడ నిలువుగా గీత కొట్టుకొని ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకొని ఇలా సర్కిల్ కొట్టేసామనుకో మనకి ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేస్తుంది. తర్వాత చంక భాగానికి వచ్చేసరికి మనం ఇటు ఇలాగా మనం కొలతలు తీసుకుని అవస్థ పడితే అటు ఇటు రావచ్చు. అందుకే ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి కొలత పెట్టుకొని ఇలాగ చూసుకుంటాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం 7.5 తీసుకున్నాం అంటే ఇక్కడ మనం క్లాత్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్లాత్ మనకి ఇక్కడ అవసరం అన్నమాట. మనం అదే 7 ఇంచులు తీసుకున్నాం అనుకో జాకెట్ చంక పొట్టిగా అయిపోతుంది. 7.5 పెట్టుకున్నాం కాబట్టి మనం ఇక్కడ 13 ఇంచుల్లో నుంచి 7.5 తీసేస్తే 5.5 ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం 5.5 ఇంచులు చంక పొడవు తీసుకున్నాం. ఈ చంక పొడవు తీసుకొని మళ్ళీ అడ్డంగా గీత కొట్టుకొని ఇక్కడ 2 ఇంచులు పెట్టి మనం ఇలాగ కరువు తీస్తాం. కరువు తీస్తే జాకెట్ వెనక భాగం వచ్చేస్తుంది.